స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అయితే ఈసారి సినిమా అప్డేట్, డేటింగ్ వార్తలతో కాదు. ముంబైలో తనను వీడియోలు తీస్తోన్న యూట్యూబర్లపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని బాంద్రా ఏరియాలో సమంత జిమ్ నుంచి బయటకు వస్తుండగా ఫోటోగ్రాఫర్లు, యూట్యూబర్లు వీడియోలు తీస్తూ ఏదో మాట్లాడబోయారు. అప్పటికే చిరాకుగా ఉన్న సమంత ఫోన్లో మాట్లాడుకుంటోంది. వారి ప్రవర్తనలో విసుగు చెంది ఆపన్ ఆ బాబు అంటూ హిందీలో కోపడింది. అక్కడ తన కారు లేకపోవడంతో తిరిగి కాంప్లెక్స్లోకి వెళ్లిపోయి కాసేపటి తర్వాత మళ్లీ బయటకు వచ్చింది. దీంతో అక్కడున్న వారు గుడ్ మార్నింగ్ సమంత మేడం అని పలకరించబోగా స్టాప్ ఇట్ గైజ్ అని అరుచుకుంటూ పరుగున వెళ్లి కారెక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతమే వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో సమంతను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఒకప్పుడు క్యూట్గా ఉండే సమంత ఇప్పుడు బక్కపల్చగా కనిపిస్తుండటంతో ఆమెకు మళ్ళీ ఏమైనా అనారోగ్యం వచ్చిందా అని డౌట్ పడుతున్నారు. అనారోగ్యంతో ఎంత బాధపడినా సమంత మరి ఇంత సన్నగా ఎప్పుడూ కనిపించలేదనే చెప్పాలి. మొన్న శుభం చిత్రంలో క్యామియో రోల్లో కనిపించినప్పుడు కూడా బాగానే ఉంది. మరిప్పుడు సడన్ గా ఇలా మారిపోవడం వెనుక ఏ కారణాలున్నాయోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సమంత కొన్నాళ్ల క్రితం మయోసైటిస్ అనే కండరాల వ్యాధిగా బాధపడిన సంగతి తెలిసే ఉంటుంది. దీంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకుంది. కోలుకున్నాక సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో నటించింది. అనంతరం నిర్మాతగా మారిన ఆమె థాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ఏర్పాటు చేసి శుభం అనే హారర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని నిర్మించింది. ఈ చిత్రం థియేటర్లతో పాటు ఓటీటీలోనూ క్లిక్ కావడంతో నిర్మాతగా మార్కులు కొట్టేసింది. సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తూనే నిర్మాతగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా హిందీలో రిక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్లో ఆదిత్యరాయ్ కపూర్ సరసన నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్ నటిస్తున్న పరధ చిత్రంలో సమంత ఓ స్పెషల్ క్యామియో రోల్ చేస్తోంది. సమంతకు తెలుగులో తొలి చిత్రమైన ఏం మాయ చేసావే జూలై 18న రీ రిలీజ్కి సిద్ధమవుతోంది.